హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక కుంభరాశి వారికి రోజు చూసుకున్నట్లయితే ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఆశాజనకంగా ఉంటాయి. సోదరులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో వాటిలో రాజీ చేసుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు కీలక నిర్ణయాలను అమలు చేసి మంచి లాభాలను గడిస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో వారికి ఆ ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఇక కుంభరాశి వారు ఈరోజు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్టుగా చేయగలుగుతారు. వ్యవహార లాభం కూడా కనబడుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కనబడుతుంది. ఇక ఈరోజు శుభయోగాల పరంపర అనేది కొనసాగుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది ఖచ్చితంగా కనబడుతుంది. పట్టుదలగా ప్రయత్నించండి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. రొయ్యల చేపల చెరువుల వారికి కూడా మంచి లాభాలు లభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారు మంచి ఆలోచన విధానంతో ప్రయోజనాలను పొందుతారు. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు కనబడుతున్నవి. అలాగే వ్యాపారస్తులకు, జైంట్ వ్యాపారం చేస్తున్న వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. తప్పకుండా ప్రయత్నించండి. ఇక కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. అలాగే ధనాదాయం బాగుండడం వలన ఈరోజు రుణాలను కూడా తీర్చగలుగుతారు. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. ఇక ఈరోజు కుంభరాశి వారికి మిత్రుల నుండి అందిన సమాచారం ఉపయుక్తంగా ఉంటుంది. అనుకున్న కార్యాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. సమాజంలో ప్రత్యేకతను చాటుకుంటారు. వివాహాది శుభకార్యాలలో హడావుడిగా గడుపుతారు. అలాగే పలుకుబడి కలిగిన వారు పరిచయం అవుతారు. ఇంతకాలం పడిన కష్టానికి ఫలితం ఈరోజు దక్కించుకోగలుగుతారు. ఇక నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఆదాయానికి పడ్డ ఇబ్బందులు తీరే సమయం ఇదిగా చెప్పవచ్చు. ఇక సోదరులతో అత్యంత ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. అలాగే స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అవి ఒక కులిక్కి వస్తాయని చెప్పవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు మరింత వేగవంతంగా నడవడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలకు అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళల యొక్క అంచనాలు నిజమయ్యే రోజుగా చెప్పవచ్చు. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారు గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే దుర్గా అష్టోత్తర శతనామ బలి పఠనం చేయడం వలన పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.